ప్రతి గ్రామంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలి. అన్ని ఆలయాల్లో అన్నదానం చేపట్టాలి. టీటీడీ అధికారులకు చంద్రబాబు ఆదేశం. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి. స్కామ్ల కోసమే చంద్రబాబు పీపీపీ అంటున్నారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందన్న జగన్. గత ప్రభుత్వం పులివెందుల కాలేజ్ పైనే శ్రద్ధ పెట్టింది. పాలకొల్లుకి ₹1 కూడా కేటాయించలేదు. 17 మెడికల్ కాలేజీలపై 1550 కోట్లే ఖర్చు చేశారన్న సత్యకుమార్. రైతులు చనిపోతుంటే పవన్ పట్టించుకోవడం లేదు. ఓజీ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్న రోజా. పవన్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, అందులో నేను కూడా కొన్ని నిర్మించాలి. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్న బాలినేని. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మానియా. ప్రీమియర్ షోలు హౌస్ఫుల్. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా. సిఐ శంకరయ్యకు సీఎంకు నోటీసులు ఇచ్చే ధైర్యం లేదు. ఆయన వెనక వైసీపీ ముఖ్య నేతలున్నారు. దీనిపై డీజీపీ విచారణ జరిపించాలన్న ఆదినారాయణ రెడ్డి. కాంగ్రెస్ ఎందుకు గెలిచింది, మనం ఎందుకు ఓడాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచన. లోకల్ ఎన్నికల్లో సత్తా చాటాలి. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి. భూపాలపల్లిలో క్యాడర్కి మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. సామాజిక తెలంగాణ కోసం పనిచేద్దాం. ఉద్యమకారుల పునరేకీకరణ జరుగుతోంది. జాగృతి కార్యకర్తలకు కవిత పిలుపు. తెలంగాణలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. సాయి సిద్ధుపై పోలీసుల దాడిని ఖండించిన బీఆర్ఎస్. బాధితుడిని పరామర్శించిన జగదీష్ రెడ్డి. మైనింగ్ సెక్టార్లో సంస్కరణలు తెస్తున్నాం. క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పెరుగుతోంది. జీఎస్టీ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్న కిషన్ రెడ్డి. ప్రభుత్వ విప్కి వ్యతిరేకంగా పోస్టులు. ఆది శ్రీనివాస్ పై కార్టూన్ పెట్టిన డిపిఆర్ఓ. కలెక్టర్ సందీప్ కుమార్ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి. పూర్ణకుంభంతో అర్చకుల స్వాగతం. విజయవాడ దసరా ఉత్సవంలో పాల్గొన్న రాధాకృష్ణన్. అకాల వర్షాలతో నీరు కలుషితం. బాధితులకు వాంతులు, విరోచనాలు. వైద్య సేవలు అందిస్తున్నామన్న గుంటూరు కలెక్టర్. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక. 78 రోజుల బోనస్ ప్రకటించిన రైల్వే శాఖ. 1866 కోట్ల కేటాయింపు. 6000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు. బీహార్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు. కేబినెట్ మీటింగ్లో ఆమోదం. సంస్థాగత మార్పులు వేగవంతం చేయాలి. డీసీసీలను మరింత బలోపేతం చేయాలి. ఓట్ చోరీపై ఉద్యమం తీవ్రతరం చేయాలని సిడబ్ల్యూసీ తీర్మానం. ఛత్తీస్గఢ్లో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు. దంతెవాడ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు. ఇందులో 30 మందిపై 64 లక్షల రివార్డ్.